ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడుండునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరి సోదరులకు, క్రీస్తునందు దాసురాండ్లకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది. ఈ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు షేర్ చేసి ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కండి. నేరుగా మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మన పాఠాన్ని ప్రారంభించుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకో. తండ్రి, మరుగు లేకుండా సమస్తం ఎరిగిన వాడా, పరత్పరుడా, అగోచరుడా, పూజ్యుడా, ఆరాధ్యుడా, అపర కృపాశీలుడా, అత్యంత ప్రేమగల్ల మా తండ్రి, ఈ సమయంలో మీ పాదముల చెంత మరొకసారి చేరుకొని నీ వాక్య ధ్యానము చేయుటకు మేము ఉపక్రమించాం. స్వామి, నీ సేవకుని మీ స్వాధీనంలో ఉంచుకొని మా అందరి హృదయాలతో మాట్లాడు. తండ్రి, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నా తండ్రి మాలోని అజ్ఞానం అంతరించిపోయి జ్ఞానము ప్రసవింపబడుతుంది. మీ నుండి మాకు రావలసిన ఆశీర్వాదాలు దిగి వస్తాయి. మీరు మాట్లాడండి అయ్యా. ఈరోజు పాఠము మరి తండ్రి పిల్లలకు అర్థమవులాగున బోధించి మీరు మహిమ ఘనత పొందుకోమని వింటున్న వారికి, చెప్తున్న మాకు అందరికీ కూడా నీ కాపుదల ఉంచి, దూతల కాపుదల ఉంచి ఇక్కడ కాపాడి ఈ కార్యక్రమం నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదవబడిన లేఖన భాగం 3వ అధ్యాయం 16వ వచనంలో, మనము దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే ఎవరు? మానవులందరా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇంకొక మాట దీని గురించి రాయబడింది. మందిరం గురించి చదవండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. దేవుని మందిరము అనగా కావున, ఎట్లనగా అనే పదాలు ఎక్కడైతే బైబిల్లో వాడబడతాయో అంతకు ముందు నేను మాట్లాడిన దాన్ని నువ్వు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారేమో. అది కాదు. దాని అర్థముని కింద చెబుతున్నాను వినండి అని అర్థం. దేవుని మందిరం అనగానే మీరు చాలా అద్దాల మెడ లాంటి మందిరం అనుకునేరు, ఈ గోడలు అనుకునేవారు. ఈ బండరాళ్లతో కట్టిన ఈ మందిరాలు చర్చిలే మందిరాలు అనుకొని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఓల్డ్ టెస్ట్మెంట్లో మందిరాలు కట్టాడు, సొలొమోను మందిరం కట్టాడు, అది అనుకుంటారేమో. అది కాదు, అది మారిపోయింది. ఇప్పుడు ఇంకొక మందిరం వచ్చింది. ఆ మందిరము దేన్ని సూచించిందో అది వచ్చేసింది కొత్తది అని వాళ్ళకి అర్థము అవటానికి అనగా అనే పదం వాడి, దేవుని సంఘమే దేవుని ఆలయం, మందిరం. దేవుని సంఘమే దేవుని మందిరం. దేవుడు నివసించు స్థలాన్ని మందిరం. మనము నివసించే స్థలము మన ఇల్లు, నివాసం. మన నివాసము, మనం ఇంట్లో ఉంటున్నాం కనుక మన మనుషులు మా ఇల్లు ఇక్కడండి, మా ఇల్లు అండి, ఇది మా నివాసము అని అంటున్నాం. మనం నివసించాలి. సో దేవుడు నివసించే ఇల్లు ఈ భూమి మీద ఎక్కడుందంటే అక్కడ సంఘమే అంటున్నాడు. సంఘం అంటే చాలామంది వ్యక్తులతో కూడుకున్నది. మరి సంఘమే దేవుని ఆలయమా? ఒక వ్యక్తి దేవుని ఆలయం కదంటే అనేక వ్యక్తులు దేవుని ఆలయాలే. వ్యక్తిగత ఆలయాలు, సమూహంగా కూడుకున్న ఆలయం. ఒక్కొక్క వ్యక్తిని బట్టి చూస్తే దేవుడు వారి విశ్వాసము, వారి భక్తి పరిమాణమును బట్టి వారిలో నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి మీద ఎంత అభిషేకం ఉంటుంది, అతని విశ్వాసమును బట్టి, అతడి భక్తిని బట్టి, దేవునికి లోబడే విషయమును బట్టి
చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడేటువంటి విషయాలను బట్టి దాన్ని బట్టి దేవుడు అంత అభిషేకము అంటే అంత ఆత్మ అతని మీద ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే ఒకరి దగ్గర ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఆత్మాభిషేకం, ఆత్మనివాసం. కానీ సంఘమంతా ఒక్క దగ్గర కూడుకున్నప్పుడు దేవుడు తన శక్తితో అక్కడ నిలబడతాడని బైబిల్ చెప్తుంది. అక్కడ వోల్టేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ పరిశుద్ధాత్మాభిషేకము కలిగి, దర్శనము కలిగి, ప్రార్థన పరుడైన వారు ఒక 100 మందిలో 10 మందికి ఇట్లా బలమైన వ్యక్తులు ఉంటే అక్కడ అందరి మీద అక్కడ దేవుని ప్రభావం పనిచేస్తుంది. అందుకే సంఘముగా కూడుకున్నప్పుడు దేవుడు తన శక్తి ప్రపత్తులతో, శక్తితో, బలముతో మాట్లాడతాడు. దేవుని కార్యం బాగా జరుగుతుంది సంఘముగా కూడుకున్నప్పుడు. అందుకని దేవుని సంఘం అనగా జీవము గల దేవుని మందిరం. సంఘము అంటే ఏంటారా, ఇప్పుడు మనం అనుకున్నట్టు చాలామంది కూడుకుంటే సంఘమే, దేవుని సంఘమే అనద్దు. కొంతమంది కూడుకుంటే సంఘమే కానీ అది దేవుని సంఘమేనా అంటే దెయ్యం సంఘం కూడా కావచ్చు. ఇక మనం చక్కగా ఆలోచించినట్లయితే ఈ లోకాలు సంఘం అంటే ఏంటిది అర్థము? తాపి సంఘము, మేస్త్రి సంఘము, ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా లోకంలో. చాలా సంఘాలు ఉన్నాయి. అంటే ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మంది కూడుకుంటే ఒక సంఘం. ఒక వీధి వాళ్ళందరూ ఒక గ్రూప్ తయారైతే ఒక సంఘం. అయితే ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు దేవుని నివాసాలు కావు. దేవుడు నివసించే హృదయాలు ఒక చోట కూడుకున్నప్పుడే దేవుని నివాసం కలిగిన వ్యక్తులందరూ ఉన్నారు కనుక అది దేవుని సంఘము. దేవుని సంఘములో దేవుడు నివసిస్తాడు అనగా సంఘమే దేవుని ఇల్లు, దేవుని నివాసం. ఆత్మ నివాసం అనగా దేవుని నివాసం. నివాసమే భక్తుల హృదయాలు. భక్తుల హృదయాలే దేవుని ఆలయాలు. ఆయన అన్నాడు, నేను మనుషులలో జీవించేవాడనే కదా, నా కొరకు బండలు, రాళ్ళు, విగ్రహాలు చేయకండి అని ఇశ్రాయేలుతో చెప్పాడు. నిర్గమకాండంలో ఏమన్నాడమ్మా? 20వ అధ్యాయములో 4వ వచనం కూడా చదువు ఒకసారి. పైన ఆకాశమందే కాదు, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎస్, ఇది సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు తన జనాంగని పరిశుద్ధపరచుకున్నటకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలు జనాంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి, ఎందుకంటే వారి లోపల నేను నివాసం చేయాలనుకున్నాడు దేవుడు. అయితే మీరు నా రూపముని దేనికి పెట్టకండి, నేను ఏ రాయిలో కానీ విగ్రహంలో నివసించను అన్నాడు. కానీ వాళ్ళు అయినను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు దేవుడితో ధర్మశాస్త్రమును తీసుకురావటకు వెళ్ళాడు, 10 ఆజ్ఞలు. అప్పుడు చాలా రోజులు కనపడపోయేసరికి ఆహారాన్ని దొరకబట్టుకొని మమ్మల్ని నడిపించే దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటించి తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి ఆ దేవుడు ఏడి? ఆయన మోషే ఎక్కడ పోయాడు ఏమో. ఆహారం మీదకి గుర్రు అని కొంచెం బెదిరించారు, కొంచెం రౌడీయిజం చేశారన్నాడు ఒక మాటతో. ఆయన ఎక్కడ చంపుతారో అని భయపడి, సరే సోదరులారా ఏం చేద్దామంటే ఇప్పుడు మాకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆ యెహోవా దేవునికి ఏదన్నా చేయవా, మేము ఆరాధన చేయాలి, మోషే లేడు అంటే అందరి బంగారం తీసుకొని దూడ చేశారట. దూడను చేసి బంగారు విగ్రహం చేసి దూడ విగ్రహం అది అట ఐగుప్తు నుంచి తెచ్చిన యెహోవా దేవుడు అట. అలా ఆరాధించారు దాన్ని. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. దేవుడు యెహోవాని మొక్కినా సరే నాకు విగ్రహం పెట్టకండి. ఒక విగ్రహాన్ని పెట్టి యెహోవా యేసు అన్న నేను ఒప్పుకోను, నువ్వు వేరే పేరు పెట్టకుండా నన్ను పేరు పెట్టి నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను రాళ్ళల్లో, బండల్లో, జీవం లేని వాటిలో, పనికిరానటువంటి ఆత్మ లేని వాటిలో నివసించేవాడిని కాదు. నేను ఆత్మస్వరూపుని, నేను ఆత్మ కలిగినటువంటి వ్యక్తిలోనే జీవిస్తాను. కనుక ఆత్మలు కలిగిన వారు మనుషులు. జీవరాశులు కూడా ఆత్మలు కలిగినవి కావు, అవి జీవరాశులు, మనము జీవాత్మనం. కనుక దేవులరా నేను నివసించను అని చెప్పినాడు దేవుడు. ఒకసారి యెషయా గ్రంథం 66:1 చదువమ్మా. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.
మీరు నా కొరకు ఏం బంగ్లాలు కడతారు, ఏం మందిరాలు కడతారా అని అడుగుతున్నాడు దేవుడు. ఆకాశం ఏంది, ఎవరు కొలవగలరండి? ఈ భూగ్రహము లాంటి గ్రహాలు కోటాను కోట్లు ప్రపంచాలకు తో కూడుకున్నదే ఆకాశం కింద. అది ఇంత పెద్దదు. ఈ ఆకాశాన్ని ఆయన ఒక కుర్చీలాగా అనుకుంటున్నాడే. ఈ భూమి తన ఏలుగు పీఠం కూడా కాదు. అలాంటిది దేవుడు పట్టు స్థలం ఏది? అతన్ని ఎవరు పట్టగలరు? ఏ మందిరము పట్టగలదు? ఏ స్థలము పట్టగలదు? ఎక్కడ నివసించాడట. ఆయనకి ఏది పట్టజాలదట. కానీ మానవుని హృదయం పడుతుందా? పడుతుంది. మానవుని హృదయంలో ఎలా పట్టింది? ఈ శరీరం ఉన్నదే పిరికడంతా శరీరం, ఇంత పెద్ద బ్రహ్మాండమే పట్టలేదే నీకు నివాసంగా. ఈ మానవుని హృదయము ఈ శరీరములో ఎలా ఉండగలవు నువ్వు? ఎలా పట్టినావు నువ్వు అంటే దీనివల్ల మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఉనికిని గురించినటువంటి జ్ఞానము అందరికీ ఉండదంటాడు పౌలు. కొంతదికి ఉంటుంది, అర్థమవుతుంది. మనిషి యొక్క హృదయము దేవుని ఆలయము ఎలా అవ్వగలిగినది, ఎలా నివసించగలిగాడు అంటే, దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదంటే, ఇంత పెద్దగా ఉన్నదా, ఇంత చిన్నగా ఉందా అని మన దృష్టికి అది. ఆయనకు సూక్ష్మము బ్రహ్మాండము, బ్రహ్మాండము సూక్ష్మం అవుతుంది. ఉదాహరణకు ఒక చిన్న మర్రి చెట్టు గింజ తీసుకుందామండి. రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, రావి పండ్లు, మర్రి పండ్లు కూడా అవి తీస్తే అందులో చిన్న 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 ఆవగింజల్లాగా గింజలు ఉంటాయి. ఆవగింజ కంటే చిన్నగా ఉంటాయి. మీరు చూడండి. అయితే మరి మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందంటే, ఒక్కొక్కసారి చాలా పెద్ద ఊడలు దిగి వెడల్పు చాలా ఒక అరగుంట గుంట జాగలో విస్తరణ కలిగి కూడా ఉంటుందండి. ఒక్కోసారి మర్రి చెట్టు ఊడలు కిందికి దిగుతాయి, ఎన్నో కొమ్మలు, ఎన్నో మండలు. ఎంత పెద్ద వృక్షం అంటే మర్రి చెట్టు చాలా వెడల్పు ఉంటుంది. కానీ దాని కాయ లోపల విత్తనము చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మర్రి చెట్టు ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే, ఆ విత్తనం పోయి ఎక్కడన్నా పడితే మొలుస్తుంది. ఆ విత్తనం మొలిచినప్పుడు చిన్న మొలకెళ్తుంది. ఆ మొలకే ఈ పెద్ద మర్రి చెట్టు. ఇంత పెద్ద మర్రి చెట్టు ఎక్కడుంది? ఆ విత్తనము లోపల ఉంది. ఎలా ఉండగలిగింది? అదే దైవ సృష్టి రహస్యం, అదే దేవుని గొప్పతనం. ఈరోజు భూమి మీద ఉన్న ఈ లక్షలాది కోట్లాది ప్రజలందరూ కూడా మొట్టమొదట ఆదాము గర్భములో ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. ఆదాము గర్భములో సూక్ష్మ రూపములో ఉన్న నీవు, సూక్ష్మ రూపములో ఉన్నటువంటి ఒక బిడ్డ లోపల మళ్ళీ సూక్ష్మములో సూక్ష్మము కోట్ల 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 ప్రజలు ఉన్నారా? ఉన్నారు. అది ఎలా సాధ్యమైనది? అది మానవునితోనే అసాధ్యము, మానవ మెదస్కు అగోచరము. అది మనకు అందదు, నువ్వు ఊహించలేవు. అది దేవునితోనే సాధ్యం. అందుకే దేవుడు బ్రహ్మాండములో ఉండలేకపోయాడు కదా, మన లోపల ఎలా ఉండగలడు అంటే, ఆయన బ్రహ్మాండములో ఉండగలడు, సూక్ష్మములో కూడా ఉండగలడు. ఇది ఆ పరాత్పరుడి యొక్క గొప్పతనం. ఆయనని అంచనేయడం అనేది, ఇంత అనడం అనేది ఎవని తరము కాదు. దేవునికి ఆకారము లేదు, రూపము లేదు, గుణము లేదని కొంతమంది పాపం తెలియని అమాయకులు అంటుంటారు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అంటారు. అంటే గుణము లేదు, ఆకారము లేదట దేవునికి. మరి ఈ ఆకారము లేని సృష్టికర్త నుండి ఆకారాలు కలిగిన సృష్టి ఎలా వచ్చింది అంటే అర్థం చెప్పరు, తెలియదు. అసలు నువ్వు చూస్తుందంతా కూడా దేవుని లోపల ఇంకా కోటాను కోట్ల ప్రపంచాలు ఇలాంటి సృజించేంత మెటీరియల్ ఉన్నది. అదే సమీపింపరాని తేజస్సు. బైబిల్ చెప్తున్న సత్యం. అది ధ్యానించుటకు కూడా మానవుని మెదడు సరిపోదు. గొప్ప దేవుడు అండి. రైట్. ఇప్పుడు మానవుని లోపల నివసిస్తున్నాడు. మానవుని లోపల దేవుడు నివసిస్తున్నాడు. మీరు నా ఆలయం అంటున్నాడు. అంటే దేవుని ఆలయము మొదటి నుంచి కారా? దేవుని ఆలయము మీరు. నాకు ఆత్మ మీ లోపల నివసిస్తుంది. మీరు నన్ను నమ్ముకోండి, బాప్తిసము తీసుకోండి, నా రక్తము త్రాగండి, నా శరీరం తినండి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మాభిషేకం మీ మీదకి వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ మీ లోపల
ఉంటాడు, అందరిలో ఉండడు. బయట లోపల ఎన్నో సంఘాలు ఉంటాయి లోకంలో, ఆ సంఘంలో ఉండం మేము. పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు నా బిడ్డలు, నా రక్తం దాగిన వారిలో నేను ఉంటా అని ఆయన అంటున్నాడు కదా. అయితే వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు దేవుని ఆలయాలు కాదా నరులు? అవుతలేరు. అంటే పుట్టుకతోనే దేవుడే ఆలయంగా చేసుకోలేదా నరుడు అనే ఆలోచన మనకు వస్తుంది. మొట్టమొదట దేవుడు సృజించింది మీ అందరికీ తెలుసు, ఆదాముని అవ్వను. వాళ్ళు దేవుని ఆలయమా కాదా అనేది ఇక్కడ మనం కొంచెం ఆలోచించి ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఆలోచించుదాం. ఆదికాండము 3:8 చదువుమా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుడిగా ఉంటిని కనుక భయపడి దాగుకొట్టిననేను. నరుడు దేవుని భక్తులు, దేవుని ఆలయం కదా అప్పుడు. అయితే ఈ ఆలయాలను చేసుకోవడానికి మొదటి నుంచి మానవుల ఆలయము కదా అనే పాయింట్ మీద మనం ఆలోచిస్తున్నాం. అయితే ఒకవేళ ఎలా ఆలయం అయ్యారు, ఏం జరిగింది అంటే ఏముందండి, పాపం చేశారు, దేవుడు తప్పిపోయాడు అని సింపుల్గా బోధించుకుంటాం. కానీ కొంచెం ఆలోచించాలా ఏం జరిగిందో దాని గురించిన స్పష్టత బైబిల్లో ఉంది. మీరు క్రీస్తుని స్పష్టంగా గుర్తుపట్టుడి. ఏ సబ్జెక్టు కానీ, ఏ విషయము కానీ, దేనినైనా కానీ మనకే స్పష్టత లేకుండా మనం నిలబడితే సాతాను మనల్ని మోసం చేస్తాడని బైబిల్లో ఉంది. స్పష్టత లేనప్పుడు, అనుమానాలు పుట్టించినప్పుడు షేక్ అయిపోతాం. మన దగ్గర స్పష్టత, క్లారిటీ ఉందంటే ఎవడెన్ని అనుమానం వచ్చినా మాకు తెలుసులేవా అన్ని మేము అప్పుడే ఆలోచించాం అంటాం, పడిపో. అయితే ఆదామవ్వని దేవుడు సృజించాడు, ఇదంతా మీకు తెలుసు. ఆదామును చేశాడు, దాని తర్వాత పక్కటెముకలకి ఆదాము నుండి అవ్వని చేసి ఇచ్చాడు. రైట్. వాళ్ళు ఏదేను తోటలో ఉన్నారు, భూమి అంతటా లేరు. ఒక తోట వేశాడు దేవుడు భూమి మీద, ఒక ప్రాంతము. అందులో సకల విధమైన జంతువులు, పక్షులు, జలచరములు, ఆకాశ పక్షులు, భూచరములు, జలచరములు, ఫలవృక్షములు, కురము అన్నీ ఉన్నాయి. ఈ భూమి మీద ఇప్పుడు అన్నీ మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం అన్నీ కూడా అందులో ఉన్నాయి. అన్ని పండ్లు, అన్ని అంగూరు పండ్లు, సేపులు, సపోటాలు, సీతాఫాలు, అన్ని పండ్లు అన్ని దేవుడు చేసినాయి. అయితే వారిని దేవుడు తన ఆలయమే అనేటట్టుగానే చేసుకున్నాడు. నరుని మొదట ఎలా చేసుకున్నాడు? ఆదాము హృదయములో, అవ్వ హృదయములో దేవుడు ఆత్మ నివసించుచున్నది. జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రేరేపణతో బతుకుతున్నారు. దేవునికి వారికి చాలా దగ్గరి సంబంధం. అది ఎంత సంబంధం అంటే చాలా మనం ఊహించలేనంత దగ్గరి సంబంధం. వారి దగ్గరికి సల్లపూట వచ్చి ఆదాముని ఏదైనా తోటలో, ఆదామా నువ్వెక్కడ అని పిలుస్తున్నాడు. అంటే ప్రతిరోజు లేకపోతే నియామక కాలాలలో ఆయన దైవ దినములు ఏవో అక్కడ గడుస్తున్న ఆ దినముల యొక్క పరిమాణం మనకు తెలీదు. ఆ దినము ఎన్ని గంటల దినమో అది ఏదైనా తోటలో జరిగేది. సరే, ప్రతి దినమో 2 రోజులకో వారానికో ఖచ్చితంగా దేవుడు తన పిల్లలను దర్శించడానికి వచ్చేవాడు. వచ్చినప్పుడు ఆదాము అవ్వ పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు కలుచుకొని కూర్చొని మాట్లాడే ఒక ప్లేసో, లేకపోతే ఇంత పెద్ద ఒక బండ పైన ఆయన కూర్చుంటాడేమో. ఆయన కాళ్ళ కాడ ఆదాము అవ్వ కూర్చుంటారు కావచ్చు, తండ్రి కాళ్ళ కాడ పిల్లలు. రోజు వచ్చేవాడు, మంచిగా మాట్లాడేవారు, దేవుని స్వరము అలాని ముద్దు పెట్టుకునేవాడు ప్రభు. ఒకరోజు ఒకరోజు ఫస్ట్ రోజు వచ్చి ఇలా అనుకున్నారు కావచ్చు. నేను ఆ బైబిల్ ఒక దేవునికి నరులకున్న బంధాన్ని బట్టి మొట్టమొదట దేవునితో ఒక తండ్రితో పిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఉంటుంది, రేపు అదే ఉండబోతుంది మనకు మనం వెళ్ళిన తర్వాత కూడా. సో రాగానే బాగున్నారా, పిల్లలందరూ బాగున్నారు దగ్గర తీసుకున్నప్పుడు, మరి నాన్నగారు మీరు సృజించిన సృష్టి చాలా బాగుంది, మీరు సృజించిన ఈ సృష్టి చాలా బాగుంది అని ఏదో ఒక మ్యాటర్ ఆదామే వేసేటోడు దేవుని ముందు. ప్రభువా, నేను ఈరోజు చేపలను చూశాను, రంగురంగుల చేపలు నీళ్ళల్లో.
అవి చాలా జతలు జతలుగా అవి వ్యూహము తీర్చి పరిగెత్తుతున్నవి. అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. వాటి ఐక్యతలు భలే ఉన్నాయి. చాలా బాగా సృజించారు. ఒకరోజు దేవుడు ఏం చేశాడు, వీటికి ఏం పేరు పెడతాడు చూద్దామని దేవుడు అన్నిటిని ఆయన ముందుకు తెచ్చాడట, ఆదాము ముందుకి. ఈ పేరు పెట్టరా అని దేవుడు చెప్పలే. ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నదో పేరన్నీ ఆదాం పెట్టినాయి. అంత జ్ఞానము, మెదస్సు కలిగి ఉండే మానవుని జ్ఞానం. ఇలా ఇంట్లో ఇద్దరికి పేర్లు పెట్టడానికి షేక్ అవుతాం మేము. దేవుడరా, లక్షల కోట్ల జంతువులకు పక్షులకు పేర్లు పెట్టినవాడు ఆదాం. సో దేవుడు రాగానే ఈరోజు పక్షుల గురించి, ఈరోజు జలచరముల గురించి, మరొక రోజు వచ్చినప్పుడు ప్రభువా మీరు సృజించిన జంతువుల్లో నెమలి చాలా బాగుండేది నాన్నగారు, అది పురి విప్పి అది నాట్యం చేస్తుండగా నెమలి నాట్యాన్ని అనేక జంతువులు చూసేటివి, చాలా బాగుండేది, ఆహ్లాదకరంగా, చాలా అసలు అన్ని రంగులు ఎంత మంచిగా చేసినావు ప్రభు ఆ పక్షిని, అది నెమలిని నువ్వు. అవును బాబు, మంచిగా బాగున్నదా, నచ్చిందని. నచ్చింది, చాలా సంతోషం వచ్చింది నాన్నగారు అనగానే ముద్దు పెట్టుకునేవాడు. మళ్ళొక దినం వచ్చినప్పుడు మళ్ళొకటి వేసుకునేవాడు. మీరు సృజించిన ఫలములలో సీతాఫలం, ఎంత టేస్ట్ ఉన్నది నాన్నగారు, చాలా రుచి ఉన్నది, ఇంత తీయటి పళ్ళు అదే మట్టిలో అన్ని రుచులు అదే మట్టిలోకి వెళ్ళి ఎలా చేశారు నాన్న? అది నా సృజనాత్మకమైన శక్తులే నాయన, బాగుందా నీకు అది? ఓ చాలా నచ్చింది నాన్నగారు అని ఆయన ఎగిరి గంతేసి నాన్నగారిని స్తుతించేవాడు. కొద్దిసేపు పాట పాడేవాడు కావచ్చు, ప్రభుని ఘనపరిచేవాడు. ఆ నాట్యం వేస్తున్న ఆదామవ్వను చూసి నాన్నగారు సంతోషించి పిల్లలను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు. ఆయన సృష్టిని, ఆ మధురమైన అనుభూతిని, ఆ జంతువులు, పక్షులు, ఆ రంగురంగుల పక్షులు పైకి ఎగురుతున్నటువంటి విధానముని, అనేక రకాలైనటువంటి వాటి విన్యాసాలు, వాటి కలిసి బతకడము, మాట్లాడుకోవడము, పక్షులు జంతువులు అప్పుడు మాట్లాడుకునేవి. కనుకనే కదా కన్ఫ్యూజ్ కాలేదు అవ్వ. సర్పం మాట్లాడుతుంటే, అవును ఈ మాటలు రావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అనలేకపోయింది. ఎందుకంటే మాట్లాడుకునే వాళ్ళ భాష ఒక్కటే అంత. అందుకే మోసం చేయగలిగాడు సాతాను. సో అలా అన్ని తండ్రి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క దినం స్టోరీ ఏదో ఒకటి వేసుకునేవాడు. ఒకరోజు లాస్ట్లో, నాన్నగారు మీరు మా ఇద్దరిని సృజించి ఆశీర్వదించి మీరు ఫలించి భూమి నిండించమని అన్నారు కదా. అవును అవును నాన్న, మరి మేము ఇంకా ఫలించలేదే, ఎవరు ఫలిస్తలేరే ఇక్కడ అని అడిగినప్పుడు, దానికి కారణం ఏందని ఆదామవ్వ అడిగినప్పుడు ప్రభు అని ఉంటాడు, మీరు కొంతకాలములో చూస్తారు, తొందరపడకు, ఇవన్నీ నీకు తెలుస్తాయి అని చివరి రోజు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆది చీకటి సర్పం, విషము కలిగిన సర్పం ఏదేని తోటలకు ప్రవేశించింది. విషము లేని దేవుడు సృజించిన విషము లేని సర్పములోకి ప్రవేశించింది. దేవులరా, విషము లేని సర్పములోనికి విషము కలిగిన సర్పం, ఆది సర్పం, ఘట సర్పం, చీకటి సర్పం ప్రవేశించి భూలోకములో అన్నీ నాశనమైపోయాయి. అవ్వని తినేటట్టు చేసింది ఆ పండు, ఆదాము తినేశాడు. వీరిద్దరిని బట్టి అన్నీ శపింపబడ్డాయి. జంతువులు ఒకదాని చంపుకొని తినడం మొదలైపోయింది. కలిసి బతికేటివి కలిసి బతకట్లేదు. ఇప్పుడు సింహం మారిపోయింది, పులి మారిపోయింది, గుణం మారిపోయింది, మొత్తం సంకర జాతి ప్రారంభమైపోయింది. భూమి దేవుడు వచ్చేసాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? లోపలికి వచ్చాడు ఏదెన్ తోటలకి. అదే చదివాం సన్నివేశము. ఆదామా నువ్వెక్కడ అంటే దేవునికి కనపడతాడు. ఆదాము కనపడతాడు, దేవునికి కనపడతాడు. కానీ నేనెక్కడ ఉంచాను, నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు అన్నమాట. నేను తోటలోనికి రాగానే పరిగెత్తుకొని వచ్చారు కదా నాన్న, నేను పిలిచే వరకు కూడా రావట్లేదు, ఎక్కడున్నావు అంటే నేను పొదల్లో ఉన్నానయ్యా. ఎందుకు? నీ స్వరం వింటే భయం అవుతుంది. నేను తినకూడదన్న పండు తిన్నావా ఏంటి? అవును తిన్నాను. ఈ విధంగా వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు సహవాసం లేదుగా, ఎక్కువగా మాట్లాడుకోలేకపోతారు. దేవునికి మానవునికి పాపం అనే అడ్డుగోడ తయారైపోయింది. మరణము రోగము లేని మానవునికి మరణము రోగం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు సృజించిన ఈ దేహములో దేవులరా, రక్తము లోపల ప్రాణముందని లేవికాండంలో రాయబడింది. ప్రతి జీవి ప్రాణము, ప్రాణము రక్తము లోపల ఉంటుంది. అయితే మానవుని శరీరములో ఉన్న ప్రాణము అద్భుతంగా
ప్రతి జీవిలో ప్రతి జంతువులో ఉన్న ప్రాణము, ఏదేని తోటలో ఉన్నంత కాలము మరణం అనేది లేదు. ఎప్పుడైతే ఆదామవ్వ తప్పు చేశాడో మరణము సంభవించింది. మానవుని లోపల ఎలా జరిగింది ఈ మరణము? ఏ రీతిగా జరిగింది? మానవుని లోపల రక్తం ఉంది, రక్తములో ప్రాణం ఉంది. రక్తము తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఈ రక్త కణాలు నిమ్లరా మన శరీరములో ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజుల్లో మనకు కొన్ని లక్షల కణాలు పుడతాయి, లక్షల కణాలు చస్తాయి. ఇది తయారయ్యే మూలము బోన్ మ్యారో, మూలుగలో తయారవుతుంది రక్తం. ఇది దేవుడు పెట్టిన వ్యవస్థ శరీరంలో. అయితే ఆదామును సృజించినప్పుడు ఈ కణాలన్నీ ఉన్నాయి. అయితే ఏం జరిగింది తర్వాత? ఆ కణాలు చచ్చి కోట్ల కణాలు చావడము, కోట్ల కణాలు పుడతాయి ఇప్పుడని అంటున్నారే శాస్త్రులు పరిశోధన చేసి. శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోయి పుడతాయని. అయితే దేవుడు చేసినప్పుడు ఏ కణము చావదు, ఎప్పటికీ అవే బ్రతుకుంటాయి. ఆదాంకి ఎప్పుడైతే దేవుని నుండి రావాల్సిన దేవుని నుండి ఉండాల్సినటువంటి సమాధానం తెగిపోయిందో, దేవుని నుండి ప్రవహించవలసిన జీవము తెగిపోయింది, ఆదాముకి దేవునికి అడ్డుగోడగా మారిపోయింది పాపం. అప్పుడు ఏం జరిగిందంటే వారి రక్త కణాలు చావడం మొదలైనవి. అయితే దేవుడు తాత్కాలికంగా వాళ్ళు చావకుండా తన కోపాన్ని కొంతకాలం శాంతి చేసుకుంటకు ఒక రక్త ప్రోక్షణ అనేది ప్రణాళిక ప్రకారంగా ఆయన చేశాడు. దాని ద్వారా ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. అప్పటి వరకు బతికి చనిపోయాడు. ఈ చావడం అనేది ఎలా జరిగింది? అలా 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 మనుషులు పాపం ఎక్కువ చేసిన కొద్దీ వారు 300కు వచ్చి, 250కి వచ్చి, 150కి వచ్చి, 100కు వచ్చి, ఇప్పుడు 75 కంటే ఎక్కువ బతుకుతలేరు. కారణం ఏంటంటే వారి లోపల ఉన్న రక్త కణాలు ఇలా చచ్చి ఎక్కువగా పుడతాయి కదా. అప్పుడు ఆదాముకు దేవుడు చేసినప్పుడు రక్త కణాలు చావలేదు, కానీ తర్వాత రక్త కణాలు చనిపోతూ కొద్ది రోజులకి తయారవడం బంద్ అయిపోతాయి. రక్త కణాలు కొత్తవి తయారవడం బంద్ అయింది ఎప్పుడు? 60-70 సంవత్సరాల్లో. అప్పుడు శరీరం అంతా ముడతకొచ్చేస్తే మృతతుల్యం అయిపోతుంది శరీరం. అవయవాలు పని చెయ్యవు చక్కగా. అందుకే కళ్ళు కనపడవు, నడవలేరు ముసలితనములో. కారణం ఏంటంటే వారికి రక్త కణాలు తయారవ్వట్లేదు, ఉన్నాయి చచ్చిపోతున్నాయి. అలా మనిషి చచ్చిపోతాడు. అయితే తిరిగి దేవుడరా మనకేం చేస్తున్నంటే ఆ రక్త కణాలలో చనిపోతున్న ఈ రక్త కణాలు మళ్ళీ చావకుండా ఉండాలంటే మనలోని పాపము తొలగిపోవాలి. దేవునికి మనకు మళ్ళీ సమాధానం కుదరాలి. నరునికి దేవునికి సమాధానం లేదు. ఇప్పుడు దేవుడు నరుడితో మాట్లాడతలేడు. నరుని మొర దేవుడు అంటే లేడు. దేవుడు నరుల్లో జీవించలేకపోతున్నాడు, నివాసం ఉండలేకపోతున్నాడు. దేవుని నివాసమైన ఆదాము దెయ్యమునకు నివాసం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఉండలేకపోతున్నాడు. నరులందరూ పాపులు అయిపోయారు. అందుకనే మళ్ళీ ఈ మనుషులకు చావని కణాలు కావాలి, మరణము లేని జీవం కావాలి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. రైట్. ఏ జీవము? నాశనము లేని జీవము. సుషరా, ఆదామును సృజించినప్పుడు ఏం జీవం ఉంది అది లోపల? నాశనము లేని జీవము. అంటే ఆ ప్రాణము, జీవం అంటే ప్రాణం, అది ఎక్కడ ఉంటుంది? రక్తము లోపల ఉంటుంది. ఆ రక్త కణాలు చావయి కొత్తయి, బుట్టుడు లేదు, అవే ఉంటాయి ఎప్పటికీ. అందుకే వాడికి ముసల్తనం రాదు. వాడు దగ్గమని మెరుచుకుంటూ శరీరం ఎప్పటికీ యవ్వనమే, ఎప్పుడు నిత్య యవ్వనమే. అదే కదా ఇప్పుడు యేసుప్రభు వచ్చి మనల్ని తిరిగి లేపినప్పుడు ఆ నాశనము లేని జీవము, ఈ నాశనము గల జీవముని మళ్ళీ ప్రాణం పోసి నాశనము లేని జీవం ఇందులోకి వస్తే మళ్ళీ మరణం లేని తనము, మహిమ గల్ల శరీరం, దాని పేరు దగ్గమని మెరిసే శరీరంతో మళ్ళీ దేవుని దగ్గర ఉండబోతున్నాం. దేవులరా, ఆ దేవుడు మళ్ళీ మనతో నివసించుటకు ఆయన సహవాసం కలిగి తన పక్కే కూర్చోబెట్టుకున్న సంఘాన్ని ఈ భూలోకమునకు వచ్చి తన రక్తంతో కడిగి వారి హృదయాలను నివాసం చేసి మందిరాలుగా చేసుకొని సంఘముగా చేసుకొని ఏలుతో వారికి యేసయ్య రూపం తీసుకొస్తున్నాడు. అక్కడ ఉంచుకోవాలని. అంటే నాశనం అయిపోతుంది ఈ శరీరము. 70-80 సంవత్సరాల్లో ఈ ప్రాణం, ఈ యొక్క జీవము ఆగుతలేదు. ఈ జీవము కణాలు చచ్చిపోతున్నాయి, ముసల్తనం వచ్చేస్తుంది. నాశనము కలిగిన ఈ ప్రాణానికి నాశనము లేని జీవం మళ్ళీ రావాలి. ఆదాములో నాశనం లేని జీవంతో
దేవుడు తన ఆలయము లాగా నివసించే ఆలయముగా చేసుకున్నాడు. ఆ తర్వాత పతనమైపోయింది. ఆ మొదట్లోనే, ఆ ఆదిలోనే ఊహించనంత పెను ప్రమాదము సంభవించి దేవునికి దుఃఖము కలిగించింది. ఆ దుఃఖము కలగక ముందు ఆదాము అవ్వ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుకున్నారు. దేవుడు చేసిన ఫల వృక్షములు, జంతువులు, చేపలు, జలచరములు, ఆకాశ పక్షులు, భూచరములు, ఉభయచరములు, ఇవన్నీ చూసి ఆదాము రోజుకొకటి వింతను చూసుకుంటూ ఆనందపడుతూ ఆయన గంతులు వేసి దేవుని స్తుతిస్తూ పాటలు పాడి స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే వాళ్ళ నాట్యాన్ని, వాళ్ళ ఆనందాన్ని చూసి దేవుడు ముద్దు పెట్టుకునేవాడు రోజు. ఒకనాడు భయంకరమైన విషసర్పము ఏదెను తోట్ల దూరింది. మనుషులను దేవుణ్ణి వేరు చేయటకొచ్చింది. మనుషులు దేవుడు ఇంత సాహసం కలిగిన ఆదాము నేను తినను అనకుండా తినేశాడు. అప్పుడు దేవునికి దుఃఖము కలిగింది. ఈ దుఃఖము కలుగుతుందని అనాది సంకల్పం దేవునికి తెలుసు. తెలిసే తన కుమారుని సిద్ధపరిచాడు, తన రక్తాన్ని సిద్ధపరిచాడు. ఆ రక్త ప్రోక్షణ ఏదైనా తోటలోనే నేర్పించాడు. జంతువుని బలి ఇచ్చాడు, దాన్ని తోలు తీశాడు, వస్త్రాలు కుట్టించాడు. అదే తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వ ఏబేలుకు కయ్యనుకు నేర్పించాడు. ఏబేలు నమ్మి చేశాడు, కయ్యను చెయ్యలేదు. కనుక విశ్వాసించని వాడు దేశదిమ్మరైపోయి సాతానుకు నిలయమైపోయారు. కనుక ఈ భూమి మీద పాపాలు పెరిగిన కొద్దీ సాతాను సంబంధంలో తన ప్రణాళికలున్న ప్రజల్లో కూడా ఆ సాతాను ప్రజల్లోనే నివసిస్తున్నారు. అందరూ పాపులైపోయారు. కనుక తన ప్రజల్ని సువార్త ద్వారా బయటికి తెచ్చి మళ్ళీ ఆలయంగా చేసుకొని నాశనం లేని జీవము రెండవ రాకడలో వారికి ఇచ్చి మళ్ళీ మరణము లేని కణాలు, రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఈ కణాలు చచ్చిపోయి పుట్టుడు ఉండదుగా. ఎప్పటికీ అవే ఉంటే నిత్య యవ్వనం. అలాంటిదే ఉండే ఫస్ట్. దేవుడు చేసిన ఈ కణాలు మనుషులు చేయలే. వాళ్ళు కనుక్కున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానులు కాదు. అందులో దేవుడే ఉంచాడు. అసలు రక్తము లోపల ప్రాణం ఉన్నది కనుకనే ఇంతవరకు రక్తాన్ని ఎవడు తయారు చేయలేకపోతున్నాడు. ఇంతంత రక్తం అవసరం ఉంటే ఇంకో మనిషిది కావాలి, అది సేమ్ గ్రూప్ ఉండాలి. చూశారా, ఎర్ర నీళ్ళు ఎన్నో తయారు చేయొచ్చు కదా, వారి వల్ల అయితే లేదు. ఎందుకంటే ఎన్నో రక్తము లాంటి నీరు చేయొచ్చేమో కానీ రక్తము లోపల కనపడని ఒక ప్రాణం ఉంది, దాన్ని ఎవడు చేయలేడు. కనుక దేవుని ఆలయమైన మానవుడు దేవుని సాతానుకు నిలయమైపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంటే యేసు రక్తంతో కడగబడి దేవుని ఆలయమై మళ్ళా నాశనం లేని జీవం పొందుకోవాలి. ఫిలిప్పు పత్రిక 2:6 చదవమ్మా. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మన కొరకు ఏం చేశాడు? మనల్ని ఈ నాశనము కలిగినటువంటి జీవంలోకి వెళ్ళి బయటికి తెచ్చి నాశనం లేని జీవం ఇవ్వాలని పిల్లలకని తనను తగ్గించుకొని భూ సంబంధము కానిది, ఆదాముకు సంబంధము లేని రక్తము పరలోకం నుంచి వచ్చింది. ఇది తెలవక జన్మపాపం లేదు, ఇది అది ఒక్కటే, యేసుప్రభు రక్తం ఇక్కడిది అక్కడిది కాదని వీళ్ళందరికీ తెలివి లేదు, జ్ఞానం లేదు. లేదని నేను 7 సిరీస్లు పెట్టాను ఈ యొక్క విశ్వవిజ్ఞాన వేదపట్ల ఛానల్లో. జన్మ పాపమును గురించి 7 సిరీస్లు ఉన్నాయి, వినండి. ఏమిలారా, అద్భుతమైన వివరణ. ఇంకా ఉంది నా దగ్గర, అడిగితే చెప్పడానికి టైం లేదు. అయితే దేవుడు అక్కడ నుంచి రక్తం, తన స్వరక్తం అన్నాడు, పరలోకము నుండి మరియమ్మ గర్భంలోకి వచ్చింది. ఈ జీవం పనికిరాదిక, చెడిపోయింది. పరలోకం నుంచి మళ్ళీ మనుషుల కొరకు ఒక జీవం వచ్చింది, అదే యేసు రక్తం. దాన్ని త్రాగపోతే నీ పాపాలు పోవు, నువ్వు రక్షింపబడవు. ఈ ప్రపంచంలో నువ్వు కాల్చబడిన నీ పాపాలు పోవు. కడుగుడు ఎక్కడిది, నీ గంగల ఎక్కడ దునికినవు. పరలోకము నుండి ఒక గొప్ప జీవజలముల మహానది దిగింది భూమి మీదికి, మరియమ్మ గర్భములకి. అదే యేసు రక్తం. అందులో స్నానం చేయండి. అందులో మీరు మీ ప్రాణ వస్త్రములను, మీ ఆత్మ వస్త్రములను, మీ ఆత్మదేహములను కడుక్కొనుడి. దేవులారా, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఎప్పుడైతే ఆ యేసు రక్తం తాగుతున్నామో అప్పుడు మనము దేవుని నివాసంగా మారిపోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాడు. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. రైట్.
46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ బండగోడల దేవాలయం గురించి ఆయన మాట్లాడలే. తన శరీరం అనే దేవాలయం గురించి, అంటే ఫస్ట్ మొట్టమొదటి దేవుడు నివసించే ఆలయం ఏది? ఇప్పుడు లేవు. మనుషులందరూ దయ్యంని ఆలయాలే. భూమి మీద దేవుని ఆలయం ఒక్కటనూ లేదు. అన్నీ చెడిపోయినాయి. ఇప్పుడు దేవుని భూమి మీద ఆలయం కావాలంటే, దేవుడు నివసించాలంటే ఒక పరిశుద్ధుని హృదయం కావాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూడండి జాగ్రత్తగా. అందుకే పరలోకము నుండి రావాలి ఆలయం. అదే భూ సంబంధమైంది, ఆదాము సంబంధమైన శరీరం రక్తం అయితే అది దేవుని ఆలయం కాదని బైబిల్ చెప్తుంది, నేను కాదు. అందుకని అంటున్నాడు ఆయన శరీరము దేవుని ఆలయము, ఆయన శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది, పరలోకము నుండి భూలోకమునకు వచ్చినది. ఆ అగోచరుడైనటువంటి పరత్పరుడు దేవుడు శరీరం దాల్చుకొని వచ్చాడు, నీతిమంతుడు. అది అక్కడి నుండి వచ్చిన రక్తం, అది ప్రాణం. అది కనుక ఆ శరీరములో అది దేవుని ఆలయం. మొట్టమొదట భూమి మీద దేవుడు చాలా కాలానికి ఇల్లు దొరకలే దేవునికి. ఆదాము అప్పుడు పోయింది ఇల్లు, మళ్ళీ దొరకలే, చాలా కష్టమైంది. తర్వాత పరిశుద్ధమైన ఒక ఆలయము దేవుని దొరికింది. ఎలా దొరికిందంటే తన కుమారుడు నరుడుగా అవతరించినందుకు. అయితే దేవుడు ఆలయము ఎవరిది? క్రీస్తు శరీరము దేవుని ఆలయము. మానవులు కాదు. ఫస్ట్ మానవులందరూ దెయ్యం ఆలయాలు అయిపోయారు, సైతానికి నిలయాలు అయిపోయారు. భూమి మీద దేవుడు నివసించాలనుకుంటే, ఇశ్రాయేలులారా మీ మధ్యలో నేను నివసించుటకు ఒక స్థలమును ఏర్పరచండి. మోషతో ఒక గుడారమును ఏర్పరిచాడు, అది సాదృశ్యమైనది. ఇప్పుడు భూమి మీద నేనొక ఆలయం, నేను నివసించుటకు ఒక ఆలయం కావాలనుకున్నాడు. ఇక్కడ ఒక్కడు లేడు తయారు చేసేవాడు, కనుక ఆయనే ఆలయముకు వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆ ఆలయానికి నువ్వు ఆ ఆలయము ధరించుకోకపోతే, ఆ రక్తము శరీరం తాగపోతే, అసలు ఈ పనికిరాని నీ శరీరం రక్తం దేవునికి పనికిరాదు పో. అందుకే నీవు జన్మతో ఈ ఆదాముకు పుట్టినోడు ఎవడు కూడా ఇదే స్థితి నుండి పరలోకానికి వెళ్ళాడు. దేవుని ఆలయం అనగా యేసు శరీరము. కొలస్సీ 2:9 చదవండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. రైట్. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు, క్రీస్తు శరీరములో అంటే ఇప్పుడు ఎవరు భూమి మీద ఆలయము దేవునికి అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు తప్ప ఎవ్వరు దేవుని ఆలయం కాదు. ఎందుకంటే అది పరలోకము నుండి వచ్చింది, అది ఆదాము సంబంధమైన రక్త మాంసములు కావు. కనుక క్రీస్తు దేవుని ఆలయం. క్రీస్తు రక్తము శరీరం ఎవడు సేవిస్తాడో, ఇది నా పాపాల కొరకే వచ్చిందని ఎవడు నమ్ముతాడో, మళ్ళీ వాడు ఆలయం అవుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ముందు క్రీస్తు ఆలయము, క్రీస్తును తిన్నందుకు మనము ఆలయం. అందుకే దేవుని ఆలయము, దేవుని సంఘం అనగా దేవుని ఆలయము. దేవుడు మీలో నివసించునని, ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయము. దేవుని ఆలయం ఏమై ఉన్నదమ్మా? పరిశుద్ధమై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి వచనం చెప్తున్నా, దేవుని ఆలయం పరిశుద్ధం. ఎవరు దేవుని ఆలయం? ఫస్ట్ భూమి మీద క్రీస్తు శరీరమే దేవుని ఆలయం, అది పరిశుద్ధము. కనుక మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే ఆ క్రీస్తు శరీరాన్ని తిని మీరు కూడా ఆ ఆలయమై ఉన్నారు. అంటే మీరు పరిశుద్ధులు కాదు. ఆ ఆలయం ఎవరు? ఆ ఆలయమే క్రీస్తు శరీరం రక్తం. మనం పరిశుద్ధంగా బతికితే దేవుని ఆలయం అనుకున్నా. కాదు. యేసు రక్తం శరీరము తీసుకున్నది. ఎవడో అతిశయించకూడదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధుని అయిపోయావు కనుక దేవుడు పరిశుద్ధిగా బతుకు, ఇక పాపం చెయ్యకు. అందుకే దేవుని ఆలయము మనము. ఏ ఆలయం అంటే ఫస్ట్ నీతి, దేవుని ఆలయం పరిశుద్ధము అనే మాట కాడ ఏంటంటే క్రీస్తు శరీరం అనే ఆలయం అన్న, ఆయన దేహం అనే ఆలయం గురించి, తన శరీరం అనే ఆలయం గురించి మాట్లాడాడు. కనుక పరలోకము నుండి దేవునితో సమాధానము కలిగిన ఒక ఆలయం భూమి మీదకి వచ్చింది. ఆదాము చెడిపోయాడు, పరలోకము నుండి నరరూపమైన పరలోక ఆదాము అనే వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆయన దేవుని ఆలయం. ఎందుకంటే మొదటి ఆలయము చెడిపోయింది కదా, మరి పిల్లలందరూ చెడిపోయారు కదా. ఇప్పుడు పరలోకము నుండి ఒక ఆదాముని పంపాడు, రెండవ ఆదాము. ఆయన పరలోక ఆదాము యేసుక్రీస్తు, ఆయన దేవుని ఆలయం భూమి మీద. కనుక దైవత్వము సర్వపరిపూర్ణత ఆ ఆలయంలో నివసించుచున్నది. ఆ శరీరం రక్తము నువ్వు నేను త్రాగినందుకు మనము దేవుని ఆలయం. కనుక దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయము, ఆ ఆలయమై ఉన్నారు. కనుక క్రీస్తు వలె మనము లేకపోతే దేవుని మన శరీరము, మన అవయవాలు క్రీస్తు కొరకు బ్రతకపోతే, మళ్ళీ ఆలయమైన నువ్వు దేవుని ఆత్మ నిన్ను కాల్ చేసిపోతే, మళ్ళీ మీకు దేవులరా దయ్యమే నివాసం అవుతుంది నీ హృదయం. 1 కొరింథీ 6:13 చదవము. భోజన పదార్థములు కడుపునకును, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది.
దేవుడు దానిని వాటిని నాశనము చేయును. ఉమ్, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ఉమ్, ప్రభువు నిమిత్తమే. ఉమ్. ప్రభువు దేహము నిమిత్తం. రైట్. మీ శరీరములు జారత్వము నిమిత్తము కాదు. మనకిచ్చిన ఈ శరీరము నీ ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి కాదు. దేవుని నమ్ముకుంటున్న బిడ్డలారా వినండి అంటున్నాడు. ఈ శరీరం, మీ శరీరము దేవుని కొరకు చేయబడింది. ప్రభు శరీరము, ప్రభు ఎవరి కొరకు? మన దేహమును. మనం ఎవరి కొరకు? ప్రభు కొరకు. ప్రభు ఎవరి కొరకు? దేహం. అదే అంటున్నా, ఆయన మొదట పరిశుద్ధ ఆలయాన్ని సేవించావు, నువ్వు తిన్నావు గనుక నువ్వు దేవుని ఆలయము గనుక నువ్వు ఆలయమై ఉన్నావు కనుక ఈ శరీరం ప్రభు కోసమే వాడాలి. ప్రభు నీ శరీరం కోసం ఉన్నాడు. ఈ తినే కడుపు పోతుంది, ఆహారము పోతుంది, అన్ని నశిస్తాయి. కనుక నీ శరీరము నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి కానే కాదు. అలా తీర్చుకునే వారి హృదయాలు, అలా తీర్చుకునే వారి దేహాలు దేవుని ఆలయాలు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే దేవుని ఆలయం అయితే ఎట్లయితుందండి? ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి, సహించాలి. నా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను సమస్తము సహించి నేను 4 ఆత్మని రక్షించుకుంటా. నా దేవుని పని నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను తుదముట్టిస్తా. ఆ పోరాటములో నాకు ఏది ఎదురొచ్చినా మంచిదే. అవమానాలు, నిందలు, నన్ను కృంగదీసేటివి అన్నిటిని జయించుకుంటా. ఎందుకంటే నేను దేవుని ఆలయాన్ని. నా ప్రభు నన్ను నమ్ముకున్నాడు, ఆయన శరీరం రక్తం నాకు ఇచ్చాడు. నా బిడ్డ, నా కుమారుడు నిలబడి నా పని పూర్తి చేస్తారనుకున్నాను. నేను పూర్తి చేసే పోతా అక్కడికి. నేను వెళ్ళినప్పుడు బిడ్డ నా కోసం నువ్వు ఓర్చుకోలేకపోయినావా అంటాడు అక్కడ. నువ్వు సగంలో పని వదిలిపెట్టే కుమారుడా నువ్వు ఓర్చుకోలేకపోయావా, నువ్వు చేయలేకపోయావు, పూర్తిగా నువ్వు చేసుకోలేకపోయినావు, కొద్దిగానే చేసి వచ్చావా అని దుఃఖపడతాడు మన తండ్రి. దుఃఖపడితే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న ఆదామవ్వ దేవునితో కలిసి మాట్లాడుకునేవారు. ఒకనాడు సడన్లీగా దేవునికి దూరం అయిపోయారు. చాలా దుఃఖం వచ్చింది తండ్రికి. తన పిల్లలు దూరం అయిపోయారు. అయ్యో అయ్యో, ఇంత మంచిగా మాట్లాడారు కదరా మీరు. అన్ని నేను సృజించిన వాటిని మెచ్చుకొని ఎగిరావు కదా, ఆరాధన చేసావు కదా, పాటలు పాడావు కదా, నన్ను పరవశుని చేసావు కదా నాన్న. ఎక్కడున్నావు నువ్వు ఆదామా? దుఃఖకరం. అలాంటి ప్రళయము మన దగ్గర జరగకూడదు. ఒక్కసారి యేసు కొరకు బతుకుతానని కమిట్మెంట్ అయితే నిమ్మల తుది శ్వాస వరకు అది కొనసాగాలి. అందుకని దేవుని ఆలయము పరిశుద్ధమైన దేహము, యేసు ప్రభు రక్తం, శరీరం. ఫస్ట్ యేసయ్య దేవుని ఆలయము, తర్వాత ఆయనను బట్టి మనం ఆలయాలమవుతున్నాం. అందుకే దేవుని ఆలయం అనగా జీవము గల్ల దేవుని సంఘం. చూశారా? మీరు దేవుని ఆలయము. 1 కొరింథీ 15:53 చదువు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. చాలు దేవులారా, ఒకరోజు రాబోతున్నాం. క్షయమైన ఈ శరీరం, ఇప్పటి వరకు నేను అదే చెప్పాను. ఈ రక్త కణాలు చచ్చిపోయి పుడుతున్నాయి, చచ్చిపోయి కోట్లు చచ్చిపోయి అలా 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 కొద్ది రోజుల కణాలు కొత్తవి తయారు కావు, పాత చనిపోయి ముసలితనం చస్తున్నాం. కానీ క్షయమైపోయే ఈ శరీరము మంచిగా సృజించినప్పుడు ఆదాముకు క్షయము కాలే. రక్త కణాలు చచ్చుడు సిస్టం లేదు. ఎప్పటికీ అవే కణాలు బతికి నిత్య యవనము అలా ఉండేటువంటి ఆదాముకి ఏమైంది? సడన్లీగా కణాలు చచ్చిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ మృతతుల్యం ఏమైపోతాడు. కారణం ఏంటంటే పాపము జరిగిపోయింది. అలా ఆదాముకు పుట్టిన మనందరము ఇప్పుడు యేసుకు పుడుతున్నాం కొత్తగా. యేసుకు పుట్టి యేసుప్రభు వచ్చినప్పుడు నీకు ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటే మరణము విజయమందు మిరింగివేయబడుతుంది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోబోతుంది. అదే విజయం, మన జయం. ఆ జయము పొందుటకు, ఆ శరీరాన్ని పొందుటకే మనము బతుకున్నంత కాలము ఆ మొదటి ఆలయమైన దేవుని శరీర రక్తము ప్రభుది సేవిస్తూ ప్రతి వారము మనం పుంజుకుంటూ, బలం పుంజుకుంటూ ముందుకు సేవలో సాగుదాం. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మన శక్తి సరిపోదు, మనం ఓడిపోతాం. ఇది గ్యారంటీ. మన వల్ల అయితే లేదండి. బాధలు, దుఃఖాలను ఎదుర్కోలేకపోతున్నాం, మనం కృంగిపోతున్నాం. కనుక మనం గెలవాలంటే పరిశుద్ధాత్మ తండ్రి నాలో ప్రేరా, నువ్వే నన్ను అన్ని గెలిపి అని అడగాలి. సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ కింద దొక్కిస్తాడు. దేవుడు మనల్ని మహిమగా మార్చి పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు మనుషులు దేవునితో నివసించబోతున్నారు. ఇదిగో మనుషుల దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది. ఒకప్పుడు ఆదామవ్వ మనుషులు దేవుడు ఏదైనా తోటలో కలిసి ఉన్నారు. కలిసి ఉన్నది జరిగినదే మరలా జరగబోతుంది. మళ్ళీ మనుషులందరూ దేవునితో కలిసి ఉండబోతున్నారు.
ఈ మధ్యలో ఏం జరిగిందంటే దేవునికి దూరమైన మనుషులని తనే నరుడుగా దేవుడు అవతరించి దేవుని పరిశుద్ధమైన ఆలయం ఒకటి భూమి మీదకి వచ్చింది. ఇశ్రాయేలు మధ్యలో ఒక ప్రత్యేకమైన గుడారం కట్టి మోషే ఒక ఆలయం కట్టాడు మోషే. కానీ పరలోకము నుండి వచ్చినటువంటి రెండవ ఆధామైనటువంటి యేసుక్రీస్తు తనే ఆలయంగా వచ్చాడు. ఆ ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆయనని సేవించినందుకు మీరు నేను అందరము ఆలయం అయిపోతున్నాం. దేవుని సంఘము అనగా పరిశుద్ధాత్మ నివాసం ఉండే జన సమూహం. గుంపు గుంపు మంది చాలా మంది గుంపు కూడితే సంఘం కాదు. పరలోక సంబంధమైన భూలోక సైన్యం, పరలోక సంబంధమైన భూలోక సైన్యం. సంఘం అంటే పరలోక సంబంధమైన భూలోక సైన్యమే సంఘం. ఇదే పరిశుద్ధ సంఘం, దేవుని నివాసం. కనుక మనందరము ఆ ఆలయంగా బతుకుదాం, దేవుని కోసం బ్రతుకుదాం. ఎన్ని ఎదురైనా దేవుని సాయంతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. సత్యస్వరూపుడా, ఆలయము అనేది మీరు మాకు ఈరోజు ఎలా జరిగిందో, ఎలా చెడిపోయిందో ఆలయము, ఆ తర్వాత మళ్ళీ పరలోకం నుంచి ఒక ఆలయం భూమి మీదకి ఎలా వచ్చిందో అది యేసుక్రీస్తు అని, అతను సేవించినాక మనం అతను సేవించడం బట్టి మీరు ఆలయం అని మీరు వివరించారు. చాలా సంతోషం. విన్నటువంటి బిడ్డల హృదయాలలో ఈ మాటలు ఫలించుటకు సాయం చేయ తండ్రి. మమ్మల్ని కూడా బలపరిచి ముందుకు తీసుకెళ్ళమని, కాపాడుమని, గెలిచే శక్తి, జ్ఞానము, పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరి మీద బలముగా ఉంచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని స్తోత్రం. ఆమేన్.